ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము మలాకి గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. దుర్బోధన ఏమాత్రము చేయక. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. దుర్బోధను ఏమాత్రము చేయక అని మలాకి గ్రంథంలో వాక్యం ఎంతో వివరంగా సెలవిస్తుంది. దుర్బోధ అంటే ఏంటి? మంచి బోధ కాదని అర్థం. సద్బోధ అంటే మంచి బోధ, దుర్బోధ అంటే దానికి వ్యతిరేకమైనది, చెడు బోధ అని అర్థం. యేసుక్రీస్తు దేవుడు కాదని చెప్పే ప్రతి బోధ కూడా దుర్బోధే కదా. మరి సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీవు ఎటువంటి వ్యక్తివి? నీ దేవుని యందు నీవు భయభక్తులు కలిగిన వ్యక్తివేనా? నీ దేవుని గురించి సత్యంనే నీవు ప్రకటిస్తున్నావా? దుర్బోధల వైపు నీవు ఒకవేళ తిప్పబడుతున్నావేమో. దుర్బోధనలు నీవు ఇతరులకు చేస్తున్నావా? లేదంటే ఆలోచించు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఆయనను గూర్చిన సత్యంనే ఇతరులకు ప్రకటిస్తారు గాని ఎంతమాత్రము వారు దుర్బోధన చేయరు. నేటి క్రైస్తవులో అనేక రకాల దుర్బోధలు విస్తరించి ఉన్నాయి. అందరి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా యేసుప్రభు యొక్క దైవత్వాన్ని తగ్గించడమే. కాబట్టి బహు జాగ్రత్త కలిగి ఇటువంటి దుర్బోధకులకి దూరంగా ఉండాలి. చాలామంది వస్తూ వాక్యాన్ని వక్రీకరించి దుర్బోధ చేస్తారు. తెలివిగా వ్యవహరించాలి కానీ వాళ్ళ వెనకాల మరి తోడేలు ఎలాగైతే గొర్రెని ఈడ్చుకుపోద్దో వాళ్ళు ఈడ్చుకుపోతుంటే వాళ్ళు వెనకాల వెళ్ళకూడదు. మందని వాళ్ళు కనికరింపరు అని అపొస్తలుడైన పౌలు అపొస్తల కార్యాల్లో కూడా దుర్బోధకుల గురించి వివరించారు. కాబట్టి నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. దుర్బోధకులు ఏం చెప్తారంటే, వాళ్ళు ఏం చేస్తారు అంటే నిన్ను చాలా సులువుగా క్రీస్తు నుండి వేరు చేస్తారు. నిన్ను చాలా సులువుగా క్రీస్తు మార్గం నుండి పక్కదారి పట్టిస్తారు. నిన్ను నిత్య జీవం నుండి నిత్య నరకాగ్నికి గురి చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు. వారు మందని ఏమాత్రము కనికరింపక ఈడ్చుకుని వెళ్ళిపోతారు. కాబట్టి నీ జీవితంలో ఇటువంటి దుర్బోధకులకి దూరంగా ఉండు. దుర్బోధకులకి వాళ్ళు ఏంటో గమనించి గుర్తించి అప్రమత్తంగా ఉండు. ఇతరులను కూడా దుర్బోధల్లో పడకుండా నీ వంతుగా ఇతరులకి ఆ విషయాన్ని ప్రకటించు.